రాజ్యాంగ సవరణ ప్రకారం పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా చట్టబద్ధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రావాల్సినటువంటి రిజర్వేషన్లు తొందరపడి ఆలోచన విధానం మేధావర్గంతో బీసీ సంఘం నాయకులతో చాలామంది బీసీ నాయకులు ఐ న్యూస్ డిబేట్లోనే చాలామంది చెప్పడం జరిగింది. వెళ్తున్నారు కరెక్టే, కానీ వెళ్ళే దారిలో ముళ్ళున్నాయి, అవి తీసేస్తూ వెళ్ళాలి, లేదంటే లీగల్గా కూర్చుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయని హెచ్చరికలు కూడా చాలా చేశారు. ఈరోజు 42% రిజర్వేషన్లు వస్తుందేమో ఒక పండగ వాతావరణాన్ని బీసీలు ఎక్స్పెక్ట్ చేశారు. బట్ లీగల్గా నిలబడలేదు, జీవోను కొట్టేసింది, స్టే విధించింది. కార్తిక్ గారు ప్లీజ్ కంటిన్యూ. మీరు చెప్తున్న పాయింట్స్ 3 పాయింట్లు మాట్లాడారు, నేను మధ్యలో ఇంటరప్ట్ చేస్తాను. ప్లీజ్ కంటిన్యూ. దేశంలో అఖిల పక్షాన్ని తీసుకొని పోయి ఎందుకని పోరాటం చేయలేదు? ఈవెన్ దో కాంగ్రెస్ పార్టీగా కాకుండా ప్రభుత్వంగా చేసిన ధర్నాను పార్టీగానే పాల్గొన్నారు. సరే, పార్టీగా పాల్గొన్నప్పుడు మీ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ దానికి ఎందుకని రాలేదు? అతను వచ్చి ఉంటే దానికి ప్రాజెక్ట్ ఎక్కువ ఉండేది కదా, నేషనల్ మీడియా అటెన్షన్ కూడా ఎక్కువ ఉండేది కదా, దాని మీద కేంద్రం మీద ఒత్తిడి పెరిగేది కదా. ఈవెన్ దో ఖర్గే గారు కూడా రాని పరిస్థితి ఢిల్లీలో చేసినటువంటి ధర్నాకి. అంటే ఏదో నామకే వాస్తు ఆ ఒక్క రోజు చేశారు. ద కంటిన్యూషన్ ఏది, ఎక్కడ, ఎందుకని పోరాటం చేయలేదు? నాలుగో ప్రశ్న ఏంటంటే మీ మూడో ప్రశ్నలో ఇంకొక పాయింట్స్ ని యాడ్ చేస్తాను. మల్లికార్జున ఖర్గే ఆ సభను ప్రారంభించి రాహుల్ గాంధీతో ముగింపు ఇది పిసిసి ప్రకటించింది. వీళ్ళిద్దరు రాకపోను, కేసీ వేణుగోపాలో ప్రియాంక గాంధీయో ఎవరొకరు వచ్చినా గానీ వీళ్ళంతా చాలా ధైర్యంగా ఆడ ఉండి కొట్లాడేటువంటి పరిస్థితి, రాష్ట్రానికి ఒక ధైర్యం ఇచ్చినట్టుగా ఉండేది. రైట్, మీ పాయింట్ కంటిన్యూ చేయండి. తర్వాత వీళ్ళు ఆర్డినెన్స్ చేసుకొచ్చారండి. ఆర్డినెన్స్ ని గవర్నర్ గా పెండింగ్ లో పెట్టారు, న్యాయ పరిశీలన పంపించారు. ఎన్నిసార్లు వాకప్ చేసే ప్రయత్నం చేశారు ప్రభుత్వం తరఫున గవర్నర్ గారి దగ్గర ఆమోదించుకోవడం కోసం? ఒకవేళ గవర్నర్ గారు పెండింగ్ లో పెట్టారు, కోర్టులో కేసేసారా? తమిళనాడు ప్రభుత్వం కనుక కోర్టులో న్యాయ పోరాటం చేసినట్టు. సరే, గవర్నర్ గారు ఆర్డినెన్స్ పెండింగ్ లో పెట్టారు కదా అని వచ్చారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 285 తీసేస్తున్నామని తీసుకొచ్చారు. అది గవర్నర్ గారికి ఆ బిల్లులు మళ్ళా పంపించారు. తిరిగి గవర్నర్ గారు పెండింగ్ లో పెట్టారు. తిరిగి ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న వాదన ఏంటి? 90 రోజులకు పైగా కనుక పెండింగ్ లో పెడితే ఆటోమేటిక్ గా చట్టబద్ధం అవుతుంది, సుప్రీంకోర్టు తమిళనాడు విషయం చెప్పింది కదా అంటారు. అప్పుడు ఏం చేయాలి? 90 రోజులు దాటిన తర్వాత ప్రభుత్వం నోటిఫై చేయాలి. మరి ప్రభుత్వం నోటిఫై చేసిందా? గవర్నర్ గారు ఆమోదించకపోయినా సరే 90 రోజులు దాటింది కదా, మేము నోటిఫై చేస్తున్నామని నోటిఫై చేశారా? ఇలా హైకోర్టు ఆఫీస్ కూడా అడిగింది. నోటిఫై చేసినట్టు నాకే తెలియదు, కాంగ్రెస్ నాయకులు చెప్పాలి. నేను నాకున్న కోర్టు కూడా సేమ్ ప్రశ్న అడిగింది. కార్తిక్ గారు, కోర్టు కూడా ఇదే ప్రశ్న అడిగింది. నోటిఫై చేయలేదని అనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఎక్కడికక్కడ పొరపాటు కనపడుతున్నప్పుడు అఖిల పక్షాన్ని కలిసి ముందుకు తీసుకెళ్లకుండా ఈవెంతో మేధావులతోటి న్యాయ పరిశీలకులతోటి ఏం ద్వారా ఎలా వెళ్ళాలి అనేటువంటి దాన్ని చర్చించకుండా గుడ్డిగా వెళ్తే పని అవుతుందండి. గుడ్డిగా వెళ్ళారు, మూర్ఖంగా వెళ్ళారు, పిచ్చిగా వెళ్ళారు, పద్ధతి లేకుండా వెళ్ళారు. మళ్ళా చెప్తుందండి, పిచ్చిగా వెళ్ళారు, మూర్ఖంగా వెళ్ళారు, పద్ధతి లేకుండా పోయారు, మొత్తంగా బీసీల గొంతు కోసి పడేశారు. ఇలా నిజానికి ఇది జరిగే పని కాదు అని తెలుసు, ఇది జరిగే పని కాదు, ఇది కాదు పద్ధతి అని తెలుసు. కార్తిక్ గారు, ప్రభుత్వానికి గడువు ఇచ్చింది కౌంటర్ దాఖలు చేయడానికి, పిటిషనర్లకు కూడా 2 వారాల గడువు ఇచ్చింది కౌంటర్ దాఖలు చేయడానికి. ఎలక్షన్ కమిషన్ కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మేము ఫాలో అవుతున్నాం అని చెప్పేసి స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. ఈ గడువు తర్వాత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది? 42% రిజర్వేషన్స్ ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ ఉంది, అక్కడ హస్తం గుర్తు అభయహస్తం ఇచ్చింది. బట్ 2018 ప్రకారం పోతే రేపు పోయినా కానీ ఏం ప్రాబ్లం లేదు. ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంటే పెద్ద వచ్చేటువంటి ఇబ్బంది కూడా ఏమీ లేదు. ఇప్పుడున్నటువంటి ఆప్షన్స్ రెండే, అయితే 42 లేదంటే 2018 23% తోటి. ఏ పద్ధతిలో వెళ్తారు? స్థానిక సంస్థల ఎన్నికలు ఇక కలగానే మిగిలిపోతాయా? అంటే శ్రీకాంత్ గారు, ఇందాక నిజానికి నేను కేవలం ప్రొసీడింగ్ సంబంధించి 5 క్వశ్చన్లు అడిగాను. ఇక బీసీ న్యాయం సంబంధించి ఒక 5 క్వశ్చన్లు వేస్తాను. ఇప్పుడు రాజస్థాన్ వాళ్ళ పార్టీ తీర్మానం ఉందండి. రాజస్థాన్ లో వాళ్ళ పార్టీ అఖిల భారత తీర్మానం ప్రకారం ప్రతి పార్లమెంట్ వర్గంలో కూడా 1 లేదా 2 సీట్లు బీసీలకు ఇవ్వాలి. జనరల్ సీట్లు ఖచ్చితంగా బీసీలకు కావాలి. బీసీలకి రిజర్వేషన్ కల్పించడంలో మనం చట్టబద్ధంగా పార్టీ పరంగా కరెక్ట్ గా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. ఏ పార్లమెంట్ పరిధిలో కరెక్ట్ గా బీసీలకు ఇచ్చారండి? ఇప్పుడు ఖమ్మం పార్లమెంట్ పరిధి జనరల్ స్థానం, అక్కడ చాలా జనరల్ స్థానాలు ఉన్నాయి. ఎంతమంది బీసీలకు అవకాశం ఇచ్చారు జనరల్ ఓసీ స్థానాల్లో? అంటే అది
అది పక్కన పెట్టేయండి. తర్వాత ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రివర్గంలో 42% అవకాశాన్ని కల్పించారా? అది పక్కన పెట్టేయండి. కార్పొరేషన్ పదవులు ఇచ్చారు. కార్పొరేషన్ పదవిలో 42% బీసీలకు అవకాశం ఇచ్చారా? ఎందుకని ఇవ్వలేదు? అది కూడా పక్కన పెట్టేయండి. కాంట్రాక్టులు అదే దీనికైతే కోర్టు అవసరం లేదు, చట్టాలు అవసరం లేదు, ఏం అవసరం లేదు కదా. కాంట్రాక్టులు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వానికి సంబంధించిన వాటిలో దాంట్లో 42% రిజర్వేషన్ల ప్రకారం బీసీలకు కేటాయింపులు చేశారా? అంటే ఏమి చేయరండి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంది అంటున్నారు కాబట్టి బహుశా మీరు అన్న మాట ప్రకారం ఇక ఇవ్వాల్సి వస్తుంది, ఇస్తారేమో బహుశా. ఎప్పుడు అలాగే గవర్నమెంట్ వచ్చి 2 years అవుతుంది కదా. ఎప్పుడు 2023లో గవర్నమెంట్ ఏర్పడింది కదండి. మళ్ళా డిసెంబర్కి 2 నెలల్లో డిసెంబర్ రాబోతా ఉంది. ఈ 2 సంవత్సరాల కాలంలో బీసీలకి 42% ఫలానా విషయంలో మేము అప్లై చేశామని చెప్పానండి. పార్లమెంట్ స్థానాలు కేటాయింపులో అప్లై చేశామని చెప్పానండి. లేదు అసెంబ్లీ స్థానాల విషయంలో మేము అప్లై చేశామని చెప్పానండి. కార్పొరేషన్ పదవి విషయంలో అప్లై చేశామని చెప్పానండి. కాంట్రాక్ట్ విషయంలో మేము అప్లై చేశామని చెప్పానండి. ఏ విషయంలో మీరు అప్లై చేశారని చెప్పండి. కోర్టు తీర్పులకు సంబంధం లేకుండా నేను అడుగుతున్నా. ఇందాక కోర్టు తీర్పుకు సంబంధించి కోర్టులో ఉన్న పెండింగ్ ఇష్యూకి సంబంధించి వీళ్ళ పొరపాట్లు నేను 5 పాయింట్లు ఏమనిస్తా. కానీ ఇప్పుడు వీళ్ళ బీసీలకు సంబంధించి పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా వీళ్ళు చేయగలిగి చేసిన వెంటనే నాకు చెప్పమానండి. ఇంకొక మాట కూడా నేను చెప్తున్నానండి. వీళ్ళకున్న బీసీలో ఒక్కటే బీసీ ఇప్పుడు ఎంపీ గెలిచిన ఎంపీ నిజానికి గెలిచే స్థానాలు బీసీకి కూడా ఖమ్మం పార్లమెంట్ ఖచ్చితంగా గెలిచే స్థానం. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ వాళ్ళే. అక్కడ బీసీ గెలుస్తాడు కానీ ఇవ్వలే. నల్గొండ జిల్లా నల్గొండ భువనగిరి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచి సీట్లు అక్కడ బీసీలకు అవకాశం ఇవ్వచ్చు, ఇవ్వలే. ఖచ్చితంగా బీసీలు గెలిచే చోట బీసీలకు అవకాశం ఇవ్వలే వీళ్ళు. అవునా కాదు ఆత్మవిమర్శ చేసుకోండి. ఇక్కడ అన్ని రాజకీయాలు కాదు, నేను రాజకీయాలకు అతీతంగా మాట్లాడి అనలిస్ట్ గా మాట్లాడుతున్నాను. బీసీలకు అవకాశం ఇవ్వలేదు పాయింట్ ఒకటైతే, ఇక్కడ ఇంకొక పాయింట్ ను కూడా మనం అవునన్నా కాదన్నా మాట్లాడుకోవాలి. కార్తిక్ గారు, బీసీలకు పార్టీలు అవకాశం ఇవ్వలేదు అనుకుంటే అవకాశం ఇచ్చి నిల్చున్నటువంటి స్థానాల్లో కూడా బీసీలకు గెలిపించుకోలేనటువంటి పరిస్థితి కూడా తెలంగాణలో ఉంది. అది ఓకే, అది ప్రజల వైపు నుంచి ప్రజలను చైతన్యం చేయాలి. బహుశా ఇక నుంచి ఆ మార్పు వస్తుందేమో చూడాలి. అది మన బాధ్యత, పార్టీల బాధ్యత. కానీ పార్టీలు ఎలా మోసం చేస్తున్నాయని చెప్తున్నాను. అవును. కామోజ్ వెంకటేశ్వర్లు గారు, ఇందాక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిసిసి మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కొన్ని మాటలు అనడం జరిగింది. గతంలో మీరు చిత్తశుద్ధితో ఉంటే ఆ రోజు కోర్టు కొట్టేసిన తర్వాత పాత పద్ధతిలోనే 2018 చట్ట సవరణ ప్రకారం మీరు పోయారు. 33% కాకుండా 34 కాకుండా 23% పోయారు. సో అక్కడ మీరు ఆ ఫైట్ ఆపేశారు. అదే ఫైట్ మీరు కంటిన్యూ చేసేది ఉంటే ఈరోజు మాకు ఇట్లాంటి మా ప్రభుత్వానికి ఉరితాడు పడేది కాదని చెప్పేసి ఈ పదాన్ని వాడారు. ఇక నుంచి కాంగ్రెస్ పార్టీ కొట్లాట మీరు చేయలేదు కాబట్టి మేము చేస్తాం, ఇక ఢిల్లీలో మేము కొట్లాడతాం. సో ఒక ఎపిసోడ్ సీరియస్గా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తీసుకుపోతుంది అన్నటువంటి నమ్మకం ఈరోజు బీసీలో కలుగుతోందా? పార్లమెంట్ స్థాయిలో రిజర్వేషన్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నానికి ఈరోజే తొలి అడుగు పడింది అనుకోవాలా? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, మీరు మంచి క్వశ్చన్ వేశారు. ఫస్ట్ నేను గెస్ట్ మన కాంగ్రెస్ గెస్ట్ కును మన సారు అడ్వకేట్ సార్ కును కార్తిక్ గారికి చిన్న విన్నపం చేస్తాను. ఏంటంటే పార్టీలు వేరు, వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు వేరు. ఇలా నేను ఒక 2 అంశాలు నా వ్యక్తిగతంగా నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేయాల్సింది. ఎందుకంటే దాదాపు ఒక 35-30 సార్లు ఓన్లీ బీసీ రిజర్వేషన్ ఐ న్యూస్ వేదికగా ప్రజలను మేల్కొల్పే స్థాయిలో డెబిట్స్ పెట్టింది. ఇంకొకటి ఏంటంటే, నేను మహేష్ అన్న స్పెషల్ రిక్వెస్ట్ ఏం చేస్తానంటే, స్వాతంత్ర భారతదేశంలో 8 ఏళ్ళుగా ఖద్దరు బట్టలు వేసుకొని హైకోర్టు దగ్గర ధర్నాలు చేసిన దాఖలు ఎప్పుడు లేవు. నేను దాని సార్కు చెప్పినందుకు ప్రజలకు నేను ఆ సార్కి థ్యాంక్ యూ చెప్తున్నా. ఇంకా నేను బీఆర్ఎస్ పార్టీగా నా అనగారిన కులంగా నేను చెప్పేది ఏంటంటే, పార్లమెంటరీ వ్యవస్థలో ఒక కాంగ్రెస్ పార్టీ 42 రిజర్వేషన్ పెట్టి కామారెడ్డి డిక్లరేషన్ మీద ఎలక్షన్కి వెళ్ళి గెలిచింది. వాళ్ళు ఇవ్వాలి. ఇవ్వకపోతే కూడా ఎట్లా తీసుకురావాలనేది కూడా బీసీ ఉద్యమాలు తీసుకొచ్చి మేము తీసుకురావడం. ఇంకోటి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ధర్నా పెడతానప్పుడు మీకు రావాల్సిన డెలికేట్స్ ఎవరంటే, ఎంఐఎం 4, బీజేపీ 4, బీఆర్ఎస్ 4, సిపిఎం 4, కాంగ్రెస్ 4ని జంతర్ మంతర్ దగ్గర ధర్నా పెట్టి మనం అందరం కలిసి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోరి ఇది 9th షెడ్యూల్లో చేర్చాలి. మేము అక్కడ 42% రిజర్వేషన్ ఇచ్చినాము. ఈ అనగారిన కులాలు, సంచార జాతులు, సేవా కులాలు, ఉత్పత్తి జాతులు, మూలాలు లేకుండా, వార్డు మెంబర్లు కాకుండా, సర్పంచులు కాకుండా, ఎమ్మెల్యేలు కాకుండా, ఎంపీలు కాకుండా ఓన్లీ అగ్రకుల ఆధిపత్యంలోనే ఇప్పటికీ మేము కొనసాగుతున్నాం. మాకు హక్కుగా రావాల్సిన వాట కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చింది. మీరు దీన్ని ఫుల్ఫిల్ చేయమని పార్లమెంట్ లో అమెండ్మెంట్ తీసుకురావాలని ప్రధానమంత్రి గారిని కోరాలి. అది చేయలేదు.
సరే ఓన్లీ రేవంత్ రెడ్డి గారు 56 సార్లు పోయి పార్లమెంటరీ వ్యవస్థను దగ్గర నుండి చూసిన వ్యక్తిగా, ఎంపీగా ఉన్న వ్యక్తిగా మరి ప్రధానమంత్రి గారిని బీసీ రిజర్వేషన్ చేయమని అడిగితే అడగలేదు. సరే అడగలేదు, వీళ్ళని తీసుకుపోలేదు. తర్వాత ఇలా బట్టి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు బీఆర్ఎస్ పార్టీని అడుగుతున్నది ఏంటంటే, మీరు తప్పు చేసిర్రు, మీరు చేయగానే రిజర్వేషన్ రావాలని అంటున్నారు. మేమైనా కామారెడ్డి డిక్లరేషన్ ఏమని చెప్పినావా? మా ఉద్దేశం ఏంటంటే హరిత విప్లవం, నీలి విప్లవం, శ్వేత విప్లవం, ఒక 60 ఏళ్ళ మన కోసం ఆంధ్ర పెత్తందారుల కింద పనిచేసినప్పుడు బీసీలకు ఏ స్థాయిలో రిజర్వేషన్ రావాలని కేసీఆర్ గారు మార్కెట్ కమిటీలలో రిజర్వేషన్లు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో రిజర్వేషన్లు, 35% లోకల్ బాడీలో రిజర్వేషన్ తీసుకొస్తే ఇదే నూతన్ రెడ్డి గారు రంగారెడ్డి జిల్లా జడ్పీటీసీ, అదే సిద్దిపేట జిల్లా సర్పంచులు, ఎంపీటీసీలు పోయి కాంగ్రెస్ పార్టీలు పోయి హైకోర్టులో కొట్లాడితే, మేము సుప్రీంకోర్టుకి వెళ్తే ఓడిపోతే మళ్ళీ అదే 23% తోని ఇమ్మడే ఎలక్షన్లు పెట్టినాం. ఎందుకంటే ఆ రోజు 13th 12th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు రావాలని. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ 15th ఫైనాన్స్ గురించి ఆలోచన చేయదు, బీసీల గురించి ఆలోచన చేయదు. పతాకం ఇవే మనిషి ఒక రంగం మాటలు మాట్లాడుతూ బీసీలను ఆగం చేసే స్థాయిలోకి వెళ్ళింది. నేను ఏమంటున్నానంటే ఇప్పటికైనా 22 నెలలు మీరు కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేశారు కదా, ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని ఈ స్థాయిలో, పార్లమెంటులో స్థాయిలో, అసెంబ్లీ స్థాయిలో మీరు చేయాల్సినటువంటి దర్యాప్తు ఏమైనా చేస్తారా, లేదా గాలికి వదిలేస్తారా? నేను ఏమంటున్నంటే ఒక అంశం కాదు, నేను ఒకటే అంశం కాదు, 100 అంశాలు చెప్పగలుగుతా. ఎవరు దానికి సమాధానం చెప్పలేరు. ఒకే అంశం చెప్తున్నాను. ఇలా 9th జీవో తీసుకొచ్చిన తర్వాత ఇదే అంశాన్ని నేను రాత్రి ఆర్ కృష్ణ గారు మాట్లాడితే ఆర్ కృష్ణ గారు సమాధానం చెప్పలేదు. ఏం చెప్పలేదు? సార్ 9 జీవో తీసుకొచ్చారు, దీంట్లో రజకుల వాటా, మంగళుల వాటా, మున్నూరు కాపుల వాటా, బీసీ వాటా తేల్చిరంటే ఆ తర్వాత చూద్దాంలే అంటాడు. అంటే వచ్చినటువంటి రిజర్వేషన్లు మళ్ళీ అవే 3 కులాలు తీసుకుంటాయా? ఈ కులాలు నిష్పత్తి వయసులో పంచాల్సిన అవసరం ఇలా కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల్సిందే, తేవాల్సిందే, యుద్ధం చేయాల్సిందే. యుద్ధం చేయకపోతే మేము వచ్చే టైంలో యుద్ధం ఎలా చేయాలనేది మేము నేర్పుతాం. తప్పకుండా ఇది బీసీ హక్కులు అడుగుతున్నాం. ఇక నుంచి ఐ థింక్ ముఖేష్ గారు, ఐ థింక్ నాకు అనిపిస్తుంది ఇక్కడ నుంచి ఈ ప్రెజర్ నాట్ ఓన్లీ ఫర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల మీద ఈ ప్రభావం ఉంటుంది. రేపు పొద్దున టీఆర్ఎస్ పార్టీ కూడా దీనికి సమాధానం చెప్పాలి. రేపు ఎన్నికలకు ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం చెప్పాల్సింది. రేపు అఖిలపక్షంగా వస్తామని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ కూడా ఖచ్చితంగా ప్రెజర్ ఇవ్వాల్సింది అధికార పార్టీ. కాంబోజ్ గారు, నేను ఏమంటున్నంటే ఇప్పుడు అన్ని పార్టీల వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకోవచ్చు. మేము ఓడిపోయినాం. మొత్తం 17 కాన్స్టిట్యున్సీలలో 1 ఎంఐఎం గెలిచింది, 8 బీజేపీ గెలిచింది, 8 కాంగ్రెస్ గెలిచింది. మా ప్రాతినిధ్యం ఎంపీలు లేదు. మాది రాజ్యసభలో ఉంది. మేము రాజ్యసభలో సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. మేము రెడీగా లేకుండా మీకు అసెంబ్లీలో మీకు ఏకాభిప్రాయంతో మీకు సపోర్ట్ చేసాం. ఇంకొకటి ఏంటంటే ఇలా రేవంత్ రెడ్డి గారికి అవగాహన లేక చేస్తుంది ఏంటంటే, మీరు సెన్సెసే సరిగా చేయలేదు. నేను ఏమంటున్నా, అసెంబ్లీలో చర్చ పెట్టి బీసీ ఎమ్మెల్యేలు అందరికీ సమన్యాయం ఇవ్వాలి. సమన్యాయం ఇస్తే మీరు మాట్లాడండి. ఇవాళ అసెంబ్లీలో బీసీ ఎమ్మెల్యేలందరికీ సమన్యాయం ఇచ్చేసి ఎవరెవరికి అణగారిన కులాలకు ఎక్కడెక్కడ రిజర్వేషన్ రావాలి, ఏ కుల ప్రాతిపాదిక మీద, ఇది రాజ్యాంగం. అంటే కులాల మీద ప్రతిపాదన మీద బీసీ రిజర్వేషన్ రాదు, వెనుకబాటుతనం మీద బీసీ రిజర్వేషన్లు వస్తాయి. అది అసెంబ్లీలో గంటలు చర్చ నడవాలి. ఆ చర్చ నడవలేదు, ఆ చర్చకు వాళ్ళు ముందుకు రాలేదు. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, ఇప్పుడు 32 అంశాల మీద పార్లమెంటు హోంశాఖ వాపసు పంపినటువంటి అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పట్లేదు, రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పట్లేదు. ఏమైనా టీవీల దగ్గర, మైకుల దగ్గర ఏదో అంశాలను చెప్పుకుంటున్నారు, టైం పాస్ చేస్తున్నారు. ఇవాళ జీడిపి పడిపోతున్నది, రాష్ట్రం అదో పాలవుతున్నది. దాని మీద చెప్పుకొని ఇప్పటికి 22 నెలలు ఎలక్షన్ పెట్టకుండా తప్పించుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికి 22 నెలల నుంచి ఎన్నికలు జరుగుతలేవు. సర్పంచ్ ఎన్నికలు అంతకు మించి చాలా కాలం అయింది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచే 2 సార్లు 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి రావాల్సినటువంటి 3,000 కోట్ల రూపాయల ఇన్కమ్ ఆగిపోయింది. అది ఇంకా ప్రోలాంగ్ నడుస్తూనే ఉంది. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత నోమాన్ గారు ఐ విల్ టాక్ టు యూ. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.